ఈ లెటర్ ద్వారా ఇంకా ఏమైనా బిఆర్ నాయుడు గారి మీద ఇంకొన్ని అభియోగాలు మోపొచ్చు అని చూస్తున్నారా? లేదు, ఈ లెటర్ ముందుగానే చంద్రబాబు నాయుడు గారికి చేరుంటే ఇవన్నీ పట్టించుకోకుండా నాకు టిటిడి చైర్మన్ లేదా రాజ్యసభ నుంచి ఎంపీ అవుతాననేటువంటి ప్రగాఢ నమ్మకం అతనికి ఏ విధంగా ఉంది? ఆ రెండిట్లోనే ఒకటి టిటిడి చైర్మన్ పదవిని ఏ విధంగా తెచ్చుకోగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే అయితే ఇది లేకపోతే అదేనటువంటి హామీలు ఇచ్చారా? ఆ హామీనే ఆయన ప్రచారం చేసుకున్నారా? ఒకవేళ అలా ప్రచారం చేసుకున్నా కూడా ఇటువంటి దగ్గర వ్యక్తులతో అయితేనే తప్ప నార్మల్ గా ప్రతి ఒక్కరితో ఆ రకమైనటువంటి ప్రచారం చేసుకోరు కదా. సో ఆ అధికారంలోకి రావడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం, అతి కొద్ది రోజులకే బిఆర్ నాయుడు గారు టిటిడి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచక జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇలాంటి లెటర్లు కావచ్చు, మరి ఇవి ఎటువంటి పరిస్థితులకి దారితీస్తాయని కాలమే సమాధానం చెప్పాలి.